హాయ్ అండి, నేను మీ భాగ్యలక్ష్మి. ఈరోజు మీకు నేను జొన్న పిండి సొరకాయతో సర్వపిండి చూపిస్తా. స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి నీళ్ళు ఈ గ్లాస్తో 3 గ్లాసులు పిండి, 3 గ్లాసుల పిండికి 2 గ్లాసుల మీద సగం నీళ్ళు, సగం 2 గ్లాసులు జొన్న పిండి, 1 గ్లాసు బియ్యం పిండి వేసుకున్నా. ఇందులో పచ్చిమిర్చి పేస్ట్, మన కారానికి సరిపడా మనం తినేంత బట్టి చూసుకొని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టాలి, నీళ్ళు మరగనివ్వాలి. ఈలోగా ఇది సొరకాయ తురుము ఇట్లా తురుముకోవాలి. తురిమి దీన్ని నీళ్లు పిండేసుకోవాలి, గట్టిగా పిండేసి ఈ నీళ్ళు కూడా వాడుకోవాలి మనం. తర్వాత నీళ్ళు మసులుతున్నాయి కదా, ఈ సొరకాయ నీళ్ళు కూడా ఇందులోనే పోసేసేయాలి. చూడండి, నీళ్ళు ఇట్లా మసులుతున్నాయి కదా, ఇప్పుడు పిండి పోసుకోవాలి. రెండు గ్లాసులు జొన్న పిండి, 1 గ్లాసు బియ్యం పిండి, 2 మిక్స్ చేసి పెట్టుకున్నాను. అది ఇప్పుడు ఇందులో పోసేస్తా. ఇట్లా పొడిచేసి ఒక్క నిమిషం 2 నిమిషాలు ఇట్లా మూత పెట్టి ఉంచాలి. ఇట్లా పైకి వచ్చినాయి కదా నీళ్ళు, ఇప్పుడు స్టవ్ తీసేయాలి. పిండిని ఇట్లా బాగా కలుపుకోవాలి. స్టవ్ తీసేసి పిండి ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలిపి 1 నిమిషం మూత పెట్టి ఉంచుకోవాలి, 2 నిమిషాలు. పిండిని ఇట్లా జబ్బలోకి తీసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చూపిస్తాం. పిండి చల్లారింది. ఇప్పుడు తరిగి పెట్టుకున్న సొరకాయ, సన్నగా చాక్ చేసి పెట్టిన ఆనియన్, గంట 2 గంటలు 3 గంటలు నానబెట్టిన పెసరపప్పు, శనగపప్పు వడగట్టి ఇట్లా వేసుకోవాలి. నువ్వులు, ఓమ, తరిగిన కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇవన్నీ పిండిలో బాగా కలుపుకోవాలి. కలిపినాక ఇట్లా విసుక్కోవాలని మొత్తము. నీళ్ళు ఏం పెట్టొద్దు, మంచిగా విసుక్కొని ఇట్లా ముద్దకొచ్చేట్టు 1-2 నిమిషాలు ఆగితే మంచిగా ఉల్లిగడ్డ అంతా నాని ముద్దకొచ్చేస్తుంది. ఇట్లా ముద్ద అయినాక ఒత్తుకోవాలి.
మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా ఇట్లా చెయ్యి అద్దుకోవాలి, అంతేగాని నీళ్ళు ఏం పోయొద్దు. ఇంకా మన ఏళ్ళకు కొత్తేంత వరకు అంత పిసుక్కొని పెట్టుకోవాలి అట్లా, అంతే. ఇట్లా తీసుకొని ముద్ద చేసుకొని ఒత్తుకోవాలి. ఇట్లా కొద్ది కొద్ది పిండి తీసుకొని ఇట్లా నలిచి ఇట్లా ముద్దలు చేసుకొని పెట్టుకోవాలి, ఎన్ని కావలిస్తే అన్ని. ఇట్లా కవర్ మీద ఒక నూనె చుక్కేసుకొని, ఏదైనా కవరు, బటర్ పేపరే కానీ, ఆయిల్ కవర్ కానీ, న్యూట్రీ సైజ్ కవరు, ఈ కవర్ మీద ఇట్లా ఆయిల్ వేసుకొని కొంచెం రొట్టెని ఇట్లా వెడల్పు చేసుకోవాలి. ఇట్లా చేసి ఇట్లా పల్చగొత్తి ఇట్లా రంధ్రాలు చేయాలి. మూడు ఒత్తినప్పుడు ఇట్లా కడాయి పెట్టుకొని గిన్నెలలో ఆయిల్ వేసుకోవాలి. ఇట్లా దీనికి రాయాలి. ఇట్లా ఇట్లా తీసుకొని ఇందులో వేసేయాలి. ఇట్లా సర్వపిండి గిన్నె కానీ, కడాయి కానీ, దేంట్లో అయినా కాల్చుకోవచ్చు. ఇంకో కడాయి ఉంది. ఇట్లా మూడిట్లో ఒక్కసారి పెడతాను ఎప్పుడు నేను. మధ్యలో రంధ్రాలు చేసుకున్నాం కదా, అందులో కొద్దిగా ఇట్లా నూనె చుక్కేసి అన్నిటికీ ఇట్లా చుట్టూ కూడా వేసుకోవాలి. ఇప్పుడు 3 గిన్నెలు పొయ్యి మీద పెట్టిన, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ చల్లాలి. ఇట్లా వాటర్ చల్లి మూత పెట్టాలి. మీడియంగా పెట్టుకోవాలి మంట. ఫుల్ పెద్దగా పెట్టద్దు, మరీ చిన్నగా ఉంటే కూడా గట్టిగా అయిపోతాయి. మీడియంగా ఉంటే మంచిగా కాలుతాయి. ఇవి పెద్దవాళ్ళు, పిల్లలు అందరికీ తినడానికి వస్తుందండి. పిండి ఇట్లా ఉప్పి చేసుకోవాలి. పిండి మామూలుగా అట్లనే కలిపినాం అనుకోండి, పిండి కలిపి చేస్తే ఉట్టిగా ఉప్పకుండా గట్టిగా వస్తాయి. పెద్దవాళ్ళు, పళ్ళు లేని వాళ్ళు అట్లా తినలేరు. పిల్లలు కానీ పెద్దలు కానీ ఇవి బాగా ఇష్టంగా తింటారు. క్రిస్పీగా ఉంటాయి, మంచిగా స్మూత్గా ఉంటాయి, బాగుంటాయి. ఏడికంటే అడికి ఇరుగుతాయి బాగా. ఆ 3 కాలే వరకు ఇట్లా మళ్ళీ 3 ఒత్తుకున్నా.
ఇప్పుడు కడాయి వేడిగా ఉంటుంది కదా, చెంచాతో వేసు. ఇప్పుడు ఆయిల్ ఇట్లా వేసుకొని చెంచాతోని ఇట్లా చెంచాతో వెడల్పు చేసుకోవాలి రొట్టెకు. ఇట్లా వేసుకొని కడాయి వేడిగా ఉంటుంది, చెయ్యి పెట్టితే కాలుతుంది. మంట పెద్దగా పెట్టుకోవద్దండి, మరి మంట పెద్దగా పెట్టుకోవద్దు, మరీ చిన్నగా పెట్టొద్దు. పెద్దగా పెడితేనేమో మాడిపోతాయి, అడుగు మీద కాలదు. చిన్నగా పెట్టినామనుకో గట్టిగా అవుతుంది రొట్టె. అందుకని మీడియంగా పెట్టుకొని మధ్య మధ్య మూత తీసి చూసుకోవాలి కాలుతుందా ఏంది అని. మంచిగా ఒక కలర్ రాగానే తీసేసేయాలి. ఇట్లా చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇట్లా కాలితే చాలు. ఇది ఇంకా కొంచెం కాలాలి. ఇదండి మా సర్వపిండి. చూసారు కదా, టేస్ట్ చేసి కూడా చెప్తాను నేను మీకు. చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది. ఇట్లా పెరుగుతో తినొచ్చు, ఆనియన్తో తినొచ్చు. సూపర్ అండి. మీకు నచ్చిందా? హాయ్ అండి, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.